వృద్ధులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ సాయిధామ్ వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆదర్శప్రాయులని శ్రీ యజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి అన్నారు. దెందులూరు మండలం సానిగూడెం అడ్డరోడ్డులో ఉన్న శ్రీ సాయిధామం వృద్ధాశ్రమంలో వార్షికోత్సవ నూతన భవన సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండలం ముండూరులోని శ్రీ యజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులకు సేవ చేసే విషయంలో ఉన్న తృప్తి వర్ణించలేనిదని పేర్కొన్నారు. వృద్ధాశ్రమంలో సేవలందిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి సేవా సమితి ప్రెసిడెంట్ జయప్రకాష్, సెక్రటరీ గోపాలకృష్ణయ్య, కోశాధికారి సాంబశివరావు, రామారావు, సన్నీ, రామమోహన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతా ఈరోజు పరమ సుదినం చాతుర్మాస్యం శ్రవణ మాసంలో శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సాయినాథుని యొక్క వృద్ధాశ్రమం వార్షికోత్సవం సందర్భం, తర్వాత నూతన భవన మొదటి అంతస్తు నిర్మాణ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దివ్య సభకు ఆశీనులైనటువంటి సాయి సేవా ట్రస్టు కార్యవర్గ అధ్యక్షులు, కార్యవర్గాలందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులైనటువంటి ఆత్మబంధువులందరికీ ఓం నమో నారాయణ తెలియజేస్తూ, చక్కటి గానాన్ని అందించినటువంటి కోకిలు కూడా నల్లగా ఒక చిన్న పక్షి దాన్ని చక్కగా ఎవరైనా గానాన్ని ఆలపిస్తే ఆ కోకిల పేరు పెడుతున్నామంటే ఆ కోకిల్లో కూడా పరమాత్మని యొక్క ప్రత్యేక విశేష గుణం ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటాం. అలాగే మానవుల్లో కూడా ఒక ప్రత్యేకమైన విశేషమైన గుణాలు ఉన్నట్టు వారి ఇటువంటి ధర్మబద్ధమైనటువంటివి లోక కళ్యాణ నిమిత్తం ఇటువంటి వృద్ధ ఆశ్రమాలను ఏర్పాటు చేసి లోక కళ్యాణం కోసం తర్వాత తరాల వారికి అందజేసే విధంగా నా భూతో నా భవిష్యత్తుకి సాయి సేవా వృద్ధాశ్రమం వారిని నిర్వహిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో ఇంతింతై వటుడింతే అనేటట్టు ఈ కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసి అనాథులుగా ఉన్న వారికి, అబాధ్యులుగా ఉన్న వారికి, అంగవైకల్యంగా ఉన్న వారికి, వృద్ధులకి చక్కటి అవకాశాలు కల్పించాలని ఆ సాయినాథుని యొక్క దివ్య కృపా కటాక్షాలు మీకు మెండుగా తిండిగా భవ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ చక్కటి కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి ఓం నమో నారాయణ తెలియజేస్తున్నాను. 2010లో మళ్ళీ ఓపెన్ చేసాం. వాళ్ళ 2024లో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ చేసాం. ఇదంతా అందరికీ సాయి భక్తులందరికీ కృష్ణుడిని ముందు జరుగుతుంది. ఇప్పుడు వరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. సాయి గారు దాని అంతటినీ కూడా ఈరోజు ఈ షేప్ రావడానికి అంతటికీ కారణం, దాన్ని పర్యవేక్షణ చేయడానికి మన భట్టు వెంకటేశ్వర గారు చాలా శ్రమపడ్డారు, చాలా కృషి చేశారు, చాలా టైం చేశారు. కాబట్టి వారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెబుతాము. పై అంతస్తు కట్టవలసింది, అది అంత టైం తీసుకోవడం జరిగింది. కానీ ఈసారి 3వ అంతస్తుకి సాంసరావు రిక్వెస్ట్ చేస్తున్నా. అందులో సగం టైంలో మళ్ళీ ఇంకొక అంతస్తు 3వ అంతస్తు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.